ఓబులాపురం మైనింగ్ సంస్థలో ఆక్రమణలు అక్రమ మైనింగ్ కార్యకలాపాల నిర్ధారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖల ద్వారా నామినేట్ అయిన 2 సభ్యుల కమిటీలో ఇందులో ఉంటారు. ఓబులాపురం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆక్రమణలు అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిర్ధారించడానికి ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 6 సభ్యులతో ఏర్పాటు చేశారు. కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుధాంశు దులియా చైర్పర్సన్ గా నిర్వహిస్తున్నారు. కమిటీ కన్వీనర్ అండ్ సెక్రటరీగా సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ నియమించబడ్డారు. కమిటీ సభ్యులలో అనంతపురం జిల్లా డిఎఫ్ఓ ఎం గురు ప్రభాకర్, మైన్ అండ్ జియాలజీ జేడీఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖల ద్వారా నామినేట్ అయిన 2 సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. ఓబులాపురం మైనింగ్ సంస్థకు లీజు తీసుకున్న ప్రాంతాలు, అటవీ భూముల సరిహద్దుల నిర్ణయం, అక్రమ మైనింగ్ నిర్ధారణ వంటి అంశాలను కమిటీ నిర్ధారిస్తుంది. ఈ కమిటీ ఉన్నత స్థాయి పరిశీలన ద్వారా సమస్యలను సమగ్రంగా పరీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సిజేఐ ధర్మాసనం 7 సభ్యులతో కమిటీని నియమించాలని ఆదేశిస్తూ గత నెల ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో నివేదిక అందించాలని కమిటీకి సిజేఐ సూచించారు.